ప్రసిద్ధ సరస్వతీదేవి క్షేత్రం బాసరలో గోదావరి నది ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతుంది. ఎగువ మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తోంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో బ్యాక్ వాటర్ బాసరలోకి చేరుతోంది. పలు ప్రైవేట్ లాడ్జీలు, గెస్ట్ హౌస్లు వరద ముంపునకు గురయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ముఖ్యంగా నిర్మల్ మంచిర్యాలకు సంబంధించి గోదావరి వరద ప్రవాహం ఉగ్రరూపం చూస్తూ ఉండవచ్చు. బాసర నుంచి మొదలు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జున్గుట్ట వరకు కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా బాసర ఎగువన మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ఉన్న ప్రాజెక్టుల గేట్లను ఎత్తేశారు. దీంతో బాసర వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతోంది. మరొకసారి బాసర గ్రామం చుట్టూ కూడా వరద చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బాసర ఆలయం నుంచి గోదావరికి వెళ్లే రహదారులన్నీ జలమయమయ్యాయి. అనేక కాటేజీలు కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అనేక ఇళ్లలోకి కూడా వరద చేరింది. దీంతో అక్కడ ఉన్న నివసిస్తున్న వారందరినీ కూడా అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాసరలో ముందని లేని విధంగా దాదాపు 40 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఈ నెలలోనే భారీగా వర్షాలు వరద రావడం, ఊరిలోకి వరద రావడంతో బాసర పుణ్యక్షేత్రంలో భయాందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా రేపు బాసరలో ఏదైతే అమ్మవారి మూల నక్షత్రం దేవి శరణవరాత్రుల్లో భాగంగా అమ్మవారి జన్మ నక్షత్రం రోజు భారీ సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. దీంతో ఈ వరదల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పూర్తిస్థాయిలో ఆందోళన నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. బాసర తర్వాత నీరంతా కూడా ఎస్ఆర్ఎస్పీలోకి వెళ్తుంది. ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి దాదాపు 4.5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ వెళ్తున్నారు. ఆ నీరంతా కూడా దిగువన ఉన్న ఎల్లంపల్లి బ్యారేజ్లోకి చేరుతా ఉంది. ఎస్ఆర్ఎస్పీ మొదలు ఎల్లంపల్లి, దిగువన ఉన్న సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ వరకు కూడా గోదావరి వరద ప్రవాహం అత్యంత ఉగ్రరూప స్థాయిలో ఉంది. అనేక వేల ఎకరాల పంటలు నీట మునిగాయి. మనం చూస్తూ ఉండవచ్చు గోదావరికి సంబంధించిన వరద ఎల్లంపల్లి దిగువల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తుండవచ్చు. మంచిర్యాల వద్ద పూర్తిస్థాయిలో కూడా గోదావరి పొంగిపోలుతున్న పరిస్థితి. మొత్తం కూడా ఇటు ఏదైతే దిగువన ఉన్న ఎల్లంపల్లి దిగువన ఉన్న సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్లకు సంబంధించిన గేట్లన్నీ కూడా గత 2 ఏళ్ల నుంచి కూడా ఓపెన్ చేసి ఉండడంతో కొంత నష్టం తీవ్రత తగ్గినా కూడా పంటలు మాత్రం మరోసారి ఇది నాలుగోసారి 5వసారి ఈ సీజన్లో పంటలు మునిగిన పరిస్థితుల్లో రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద కూడా స్థానికంగా పెద్దగా వర్షాలు లేకపోయినా కూడా ఎగువ మహారాష్ట్ర నుంచి వరద వస్తున్న నేపథ్యంలో దాదాపు గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం నిర్మల్ జిల్లా, ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి 300 కిలోమీటర్ల మేర గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు ఉదయం ఏదైతే గోదావరికి సంబంధించిన వరద ఉధృతి నేపథ్యంలో రాళ్లవాగు బ్యాక్ వాటర్లో ఒక చేపల వేటకు వెళ్లిన ఒక యువకుడు మరణించిన ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ ప్రకటించారు. ఏదైతే పశువుల కాపర్లు కావచ్చు, రైతులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఎవరు కూడా గోదావరి వైపు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిర్మల్ నుంచి మొదలు ఇక్కడి వరకు కూడా అర్జున్గుట్ట వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎల్లంపల్లికి సంబంధించి క్యాచ్మెంట్, ఎల్లంపల్లికి ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్కుల వరద ఎస్ఆర్ఎస్పీ నుంచి వస్తుంది. మరో 2 లక్షల క్యూసెక్కుల వరద ఇతర క్యాచ్మెంట్ల ద్వారా వస్తుంది. దీంతో దాదాపుగా వారం రోజుల నుంచి కూడా ఎల్లంపల్లి బ్యారేజ్ సంబంధించి 40 గేట్లు ఎత్తేసి ఇప్పటికి దాదాపు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువలుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద కూడా గోదావరి గత 4 రోజుల్లో కూడా ఈ ప్రాంత ప్రజలను భయాందోళన గురి చేస్తుంది. ఒకవైపు రైతులు పంటలు కోల్పోయారు, మరోవైపు జనజీవనం కూడా పూర్తి స్థాయిలో స్తంభించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో అంతా